అనంతపురం జిల్లా బొమ్మనహళ్ల మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఉప్పర్హల్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి ఎన్నికయ్యారు. మండల పరిషత్కు 16 మంది ఎంపీటీసీలు ఉండగా 15 మంది హాజరయ్యారు. వైసీపీ ఎంపీటీసీలు 8 మందిని బహిష్కరించారు. మిగిలిన 7 ఎంపీటీసీలు ఉప్పర్హల్ ఎంపీటీసీ నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ ప్రత్యేక ఎన్నిక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. నిర్వహించారు. బొమ్మనహాల్లో మండలంలో ఉప్పర్హాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ముల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతా ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ. అందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు. చెప్పాలని అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు గాని అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, చాలా మంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతా ఉంది, లేనిపోతుందంతా అని తప్పుడు ఫిర్యాదులు చేశారు. నేను నా మానాన నేనేదో పని చేసుకుంటా పోతా